ఏపీ కౌశలం వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ గురించి మనకి రీసెంట్గా December 2 నుంచి అయితే స్కిల్ టెస్ట్ అయితే స్టార్ట్ అయింది కదండి. సో ఈ స్కిల్ టెస్ట్లో అడిగే టాపిక్స్పై క్వశ్చన్స్ ఎలా అడుగుతున్నారో ఈరోజు ఒక మోడల్ పేపర్ అయితే ఈ వీడియోలో అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో మొత్తం మనకి 3 సెక్షన్స్ అయితే ఉంటాయన్నమాట. రీజనింగ్ అండ్ యాప్టిట్యూడ్, అలాగే సైకోమెట్రిక్, అలాగే టెక్నికల్. సో మొత్తం కూడా ఈ 3 సెక్షన్లో ఏ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ అడుగుతున్నారో, ఏ మోడల్లో ఎక్కువగా క్వశ్చన్స్ అడుగుతున్నారో సో అన్నీ కూడా గ్యాదర్ చేసి ఈరోజు ఈ వీడియోలో అయితే షేర్ చేస్తున్నాను. సో స్కిప్ చేయకుండా వీడియో ఫుల్గా చూస్తే ఒక క్లారిటీ వస్తుంది. అంటే ఏ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ అడుగుతున్నారో, ఎన్ని సెక్షన్స్, సో ఏమేమి టాపిక్స్, ఇవన్నీ కూడా తెలుస్తాయి అనమాట. స్కిప్ చేయకుండా వీడియో ఫుల్గా చూడండి. అండ్ చూసే ముందు ఒక చిన్న లైక్ చేసి అయితే వీడియో చూడండి. ఈ ఇన్ఫర్మేషన్ ఇంకొంతమందికి హెల్ప్ అయ్యే అవకాశం అయితే ఉంటుంది. అండ్ కొత్తగా ఛానల్ చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మంచి మంచి ఇన్ఫర్మేషన్స్ అన్నీ కూడా మీతో షేర్ చేస్తుంటాను. ఇంకా లేట్ చేయకుండా కౌశలం స్కిల్ టెస్ట్ మోడల్ పేపర్లో వచ్చిన క్వశ్చన్స్ అయితే చూసేద్దాం. సో ఫస్ట్ సెక్షన్లో వచ్చేసరికి రీజనింగ్ అండ్ యాప్టిట్యూడ్లో క్వశ్చన్స్ అయితే అడుగుతున్నారనమాట. ఫస్ట్ క్వశ్చన్ చూడండి. ఏ షాప్ కీపర్ బైస్ 20 pens at 10 each. అంటే 20 pens అనేది ఒక్కొక్క పెన్ను 10 రూపీస్కి కొన్నాడంట. కాస్ట్ ప్రైస్ అంటే ఎంత వస్తుంది మనకి కాస్ట్ ప్రైస్ చూడండి. 20 pens ఇంటూ కాస్ట్ వచ్చేసరికి ఈచ్ పెన్ వచ్చేసరికి 10 అంటే మనకి కాస్ట్ ప్రైస్ వచ్చేసరికి 200. నెక్స్ట్ చూడండి. సేల్స్ అట్ 12 ఈచ్ అంటే ఒక్కొక్క పెన్ను ఈచ్ పెన్ వచ్చేసరికి 12 రూపీస్కి అమ్ముతున్నాడు. అంటే సెల్లింగ్ ప్రైస్ ఎలా చూడండి. ఈచ్ పెన్ వచ్చేసరికి కాస్ట్ ఇచ్చాడు 12 అని. సో మొత్తం ఎన్ని పెన్స్ 20 అంటే మనకు ఆన్సర్ 240. అంటే సెల్లింగ్ ప్రైస్ ఎంత 240. ఇప్పుడు చూడండి మనల్ని ప్రాఫిట్ పర్సంటేజ్ అడుగుతున్నాడు. ప్రాఫిట్ కాదు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రాఫిట్ పర్సెంట్ అని క్యాలిక్యులేట్ చేయడం కోసం ముందుగా దీనికి ప్రాఫిట్ క్యాలిక్యులేట్ చేద్దాం. అంటే 200 అలాగే 240. సెల్లింగ్ ప్రైస్ మైనస్ కాస్ట్ ప్రైస్. సెల్లింగ్ ప్రైస్ ఎంత మనకి 240, కాస్ట్ ప్రైస్ వచ్చేసరికి 200. సో ఆ రెండింటిని మైనస్ చేస్తే ప్రాఫిట్ వచ్చేసరికి 40 రూపీస్ ప్రాఫిట్. ఇక్కడ మనల్ని ఏమడుగుతున్నాడు ప్రాఫిట్ వచ్చేసరికి 40. సో ఇప్పుడు మనల్ని ఏమడుగుతున్నాడు ప్రాఫిట్ పర్సంటేజ్ అడుగుతున్నాడు. సో ప్రాఫిట్ పర్సంటేజ్ ఫార్ములా వచ్చేసరికి ప్రాఫిట్ బై కాస్ట్ ప్రైస్ ఇంటూ 100 కదా. సో ప్రాఫిట్ క్యాలిక్యులేట్ చేసాము. 240 మైనస్ 200 అంటే మనకి 40. సో చూడండి ప్రాఫిట్ బై కాస్ట్ ప్రైస్ ఇంటూ 100 కదా. సో ప్రాఫిట్ ఎంత మనకి 40, కాస్ట్ ప్రైస్ వచ్చేసరికి 200 ఇంటూ 100. సో ఎప్పుడైనా సరే ఇలా మనం ఈ టైప్ ఆఫ్ ఎగ్జామ్స్ స్కిల్ టెస్ట్ కానీ అండ్ ఎనీ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కానీ సో చేసినప్పుడు ఎగ్జామ్స్ రాసినప్పుడు ఎప్పుడూ కూడా మల్టిప్లికేషన్స్ చేసుకుంటూ వెళ్ళకూడదు. సో సింపుల్గా మనం క్యాలిక్యులేషన్ చేసుకుంటూ వెళ్తే టైం సేవ్ అవుతుంది. ఇక్కడ చూడండి 0 0 క్యాన్సిల్. సో నెక్స్ట్ ఈ 2 అనేది దీంట్లో 2 టైమ్స్ పక్కన 0 ఉంటుంది కదా. సో 20. సో ఆన్సర్ ఈజ్ 20. ఆప్షన్ బి ఈజ్ కరెక్ట్. అలా సింపుల్గా క్యాలిక్యులేషన్ చేసుకుంటే మనకి టైం సేవ్ అవుతుంది. సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ట్రైన్ స్పీడ్ 50 km/h కవర్స్ 150 kilometers ఈజ్ అంటున్నాడు. ఇక్కడ స్పీడ్ ఇచ్చాడు, డిస్టెన్స్ ఇచ్చాడు. మనం ఏం క్యాలిక్యులేట్ చేయాలి టైం. సో టైం స్పీడ్ ఫార్ములా వచ్చేసరికి డిస్టెన్స్ ఈక్వల్ టు టైం ఇంటూ స్పీడ్ కదా. సో ఇక్కడ మనకి ఏమి ఇవ్వలేదు, టైం ఇవ్వలేదు. సో స్పీడ్ని టైపు తీసుకొస్తే బై అవుతుంది. సో చూడండి డిస్టెన్స్ అంటే 150 అలాగే 50. సో 0 0 క్యాన్సిల్. 5 15లో 3 టైమ్స్ అంటే మనకి ఎన్ని అవర్స్ 3 అవర్స్. సో ఆప్షన్ బి ఈజ్ కరెక్ట్. నెక్స్ట్ క్వశ్చన్. 50% ఆఫ్ 400 ఈజ్ అంటే మనకి ఇది పర్సంటేజ్లో క్వశ్చన్ అనమాట. సో 50% అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఫ్రాక్షన్స్లో కన్వర్ట్ చేసుకోవాలి. అది ఎలా చూడండి. సో 15% అంటే మనం బై 100గా రాసుకోవాలి. నెక్స్ట్ 400. సో 0 0 0 క్యాన్సిల్. 15 4s మనకి 60. సో 15% ఆఫ్ అంటే మనకి మల్టిప్లికేషన్ అని అర్థం. సో 15% ఆఫ్ 400 వాల్యూ వచ్చేసరికి 60. సో ఆప్షన్ బి ఈజ్ కరెక్ట్. సో నెక్స్ట్ క్వశ్చన్. సింపుల్ ఇంట్రెస్ట్ 4000 at 5% ఫర్ 3 years. ఇక్కడ సింపుల్ ఇంట్రెస్ట్ అన్నాడు. సో మనం ఫైండ్ అవుట్ చేయమన్నది సింపుల్ ఇంట్రెస్ట్. సింపుల్ ఇంట్రెస్ట్ ఫార్ములా ఏంటి పిఆర్టీ. సో పిఆర్టీ మీన్స్ ప్రిన్సిపల్ రేటు టైము. చూడండి పిఆర్టీ అంటే ప్రిన్సిపల్. సో ఆర్ అంటే మనకి 5. సో ఇక్కడ పర్సంటేజ్ ఇచ్చాడు కాబట్టి బై 100 ఇంటూ 3. సో క్యాన్సిలేషన్ చేసుకోండి. 0 0 0 0 క్యాన్సిలేషన్. సో నెక్స్ట్ 40 ఇంటూ 5 అంటే 200. 200 ఇంటూ 3 అంటే 600. చూడండి 40 ఇంటూ 5 ఇంటూ 3 కదా. సో 40 ఇంటూ 5 అంటే 200. మళ్ళీ పక్కన 3 ఉంది కాబట్టి 600. ఆప్షన్ ఏ ఇస్ కరెక్ట్. సో నెక్స్ట్ క్వశ్చన్. సిరీస్.
సో మనకి రీజనింగ్లో నెంబర్ సిరీస్ ఉంటుంది కదా. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నెంబర్ సిరీస్ ఇచ్చినప్పుడు డిఫరెన్స్ అలా చెక్ చేసుకోవాలి. సో డిఫరెన్స్ మనకి ప్లస్ ఉండొచ్చు, మైనస్ ఉండొచ్చు, మల్టిప్లికేషన్స్ ఉండొచ్చు. మనకి స్లోగా ఇంక్రీజ్ అవ్వకుండా వెళ్తే ప్లస్ డిఫరెన్స్ ఉంటుంది, ఒకవేళ స్లోగా డిక్రీజ్ అవుతే మైనస్ డిఫరెన్స్ ఉంటుంది, ఒకవేళ ఎక్కువగా ఇంక్రీజ్ అవుతే అక్కడ మల్టిప్లికేషన్స్ ఉంటుంది అని అర్థం. చూడండి ఇక్కడ సిరీస్ ఇచ్చాడు అండ్ డాష్ అని ఇచ్చేసాడు. 5, 10, 20, 35 డాష్ అని ఇచ్చేసాడు. అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చెక్ చేసుకోవాలి, డిఫరెన్స్ చెక్ చేసుకోవాలి. చూడండి 5కి 10కి డిఫరెన్స్ +5 ఉంది. సో నెక్స్ట్ +10 ఉంది. సో నెక్స్ట్ +15 ఉంది. ఇక్కడ చూడండి 5, 5, 5 యాడ్ అవుతూ వస్తుంది. 5కి 5 యాడ్ అవుతే మనకి 10, 10కి మళ్ళీ +5 యాడ్ అవుతే 15, ఆ 15కి మళ్ళీ +5 యాడ్ చేస్తే +20 డిఫరెన్స్ ఉండాలి. అంటే 35 + 20 అంటే మనకి 55. సో ఇలా మనకి లాజిక్ ఏంటన్నది క్లారిటీగా అర్థమైపోయింది డిఫరెన్స్ చెక్ చేసుకున్నాక. ఒకవేళ డిఫరెన్స్ చెక్ చేసుకున్నాక లాజిక్ ఏంటి అని అర్థం కాకపోతే మళ్ళీ అగైన్ డిఫరెన్స్ అయితే చెక్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఇలా సింపుల్గా ఇచ్చాను కాబట్టి ఇందులో ఫస్ట్ డిఫరెన్స్ చెక్ చేయగానే మనకి లాజిక్ ఏంటి అన్నది అర్థమైంది. ఒకవేళ మీకు లాజిక్ ఏంటి అర్థం కాకపోతే మళ్ళీ డిఫరెన్స్ చెక్ చేసుకోవచ్చు. సో ఆన్సర్ 55, ఆప్షన్ బి ఈజ్ కరెక్ట్. నెక్స్ట్ క్వశ్చన్, ఇఫ్ బుక్ ఈజ్ ఈక్వల్ టు ఒక వాల్యూ ఇచ్చేసాడు, బుక్కి ఒక వాల్యూ ఇచ్చేసాడు, దాని ఫైండ్ ప్లేకి వాల్యూ ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు. ఇది వచ్చేసరికి మనకి కోడింగ్ అండ్ డీకోడింగ్లో సంబంధించిన క్వశ్చన్ అనమాట. సో కోడింగ్ అండ్ డీకోడింగ్ సంబంధించి ఒక వీడియో చేశాను. సో అంటే మనకి ఫస్ట్ ఆఫ్ ఆల్ కోడింగ్ అండ్ డీకోడింగ్ తెలియాలంటే A to Z పొజిషన్స్ అయితే తెలియాలి. అంటే A అంటే 1, B అంటే 2, C అంటే 3, ఇలా అన్ని పొజిషన్స్ A నుంచి Z వరకు పొజిషన్స్ తెలిసి ఉండాలి. అలాగే ఆపోజిట్ లెటర్స్ అంటే A నుంచి M, అలాగే మళ్ళీ N నుంచి Z వరకు ఆపోజిట్ లెటర్స్, Aకి ఆపోజిట్ Z, Bకి Y, అలా మనకి ఆపోజిట్ లెటర్స్ కూడా తెలిసి ఉండాలి. సో అప్పుడు కోడింగ్ అండ్ డీకోడింగ్లో ఏ టైప్ ఆఫ్ క్వశ్చన్ ఇచ్చినా కూడా ఈజీగా చేసేయచ్చు. ఇక్కడ చూడండి బుక్ నుంచి ఇది ఎలా వచ్చిందో ఫైండ్ అవుట్ చేయాలి. ఇక్కడ చూద్దాం B నుంచి C ఎలా వచ్చింది. B నెక్స్ట్ లెటర్, B అంటే పొజిషన్ +2, నెక్స్ట్ పొజిషన్ +3 అంటే 2, 3. సో నెక్స్ట్ చూద్దాం OP అంటే ఇక్కడ మనకి లాజిక్ ఏంటన్నది అర్థమైంది. B నెక్స్ట్ లెటర్ వస్తుంది, O నెక్స్ట్ లెటర్, O నెక్స్ట్ లెటర్, K నెక్స్ట్ లెటర్. సో అర్థమైంది కదా. B నెక్స్ట్ లెటర్ C, O తర్వాత P, K తర్వాత L. సేమ్ ఇదే లాజిక్ దీనికి అప్లై చేయాలి. సో ప్లే, P నెక్స్ట్ లెటర్ ఏమొస్తుంది మనకి, ది Q, L నెక్స్ట్ లెటర్ M, A నెక్స్ట్ లెటర్ B, Y నెక్స్ట్ లెటర్ Z. సో ఆప్షన్స్ ఏ ఇస్ కరెక్ట్. ఇలా మనకి కోడింగ్ అండ్ డీకోడింగ్లో ఇచ్చినప్పుడు ఇలా లాజిక్గా థింక్ చేయాలి. సో ఆప్షన్ ఏ ఇస్ కరెక్ట్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, ఫైండ్ ఆడ్ వన్ అవుట్ అంటే సో ఇక్కడ మనకి 4 వర్డ్స్ అయితే ఇచ్చేస్తాడు. సో అది ఏ రిలేషన్స్ అయినా అక్కడే, ఫ్రూట్స్ అయి ఉండొచ్చు, ట్రీస్ అయి ఉండొచ్చు, అలాగే వెజిటేబుల్స్ అయి ఉండొచ్చు, యానిమల్స్ అయి ఉండొచ్చు. సో ఏ అయినా సరే 4 వర్డ్స్ ఇచ్చేస్తాడు. ఆ 4 వర్డ్స్లో 3 వర్డ్స్ అన్నది సేమ్ లాజిక్తో ఉంటుంది, అంటే సేమ్ రిలేషన్స్తో ఉంటుంది. సో ఒకటి అన్నది డిఫరెంట్గా ఉంటుంది, అదేంటో చెక్ చేద్దాం. యాపిల్, బనానా, క్యారెట్, ఆరెంజ్. ఇక్కడ ఏమర్థమైంది, ఒక 3 వర్డ్స్ అనేది ఫ్రూట్స్, సో ఒక వర్డ్ అన్నది వెజిటేబుల్. సో ఆ వర్డ్ డిఫరెంట్ వర్డ్ ఏదైతే సో అదే కరెక్ట్ ఆన్సర్. క్యారెట్ ఈజ్ వెజిటేబుల్ కాబట్టి ఆప్షన్ సి ఈజ్ కరెక్ట్. నెక్స్ట్ క్వశ్చన్, ఏ ఈజ్ సౌత్ ఆఫ్ బి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ డైరెక్షన్స్ వేసుకుందాం. నార్త్, సౌత్, వెస్ట్, ఈస్ట్. సో చూద్దాం, ఏ ఈజ్ సౌత్ ఆఫ్ బి. బికి సౌత్ అంటున్నాడు అంటే కిందకి ఏ. సో నెక్స్ట్ సి ఈస్ట్ ఆఫ్ బి. మనల్ని ఏం అడుగుతున్నాడు, C to A డైరెక్షన్ అడుగుతున్నాడు. C to A డైరెక్షన్ ఏంటి మనకి, ఎటు ఉంది చూడండి, ఈస్ట్కి సౌత్కి. చూడండి ఈ రెండింటి మధ్య, అంటే సౌత్కి ఈస్ట్కి మధ్యలో ఉంది. సో ఆప్షన్ ఏ ఇస్ కరెక్ట్. సో ఇదనమాట ఫస్ట్ సెక్షన్లో మనకి రీజనింగ్ అండ్ యాప్టిట్యూడ్, అంటే ఇవే క్వశ్చన్స్, అంటే ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్, ఈ మోడల్లో క్వశ్చన్స్ అయితే ఇస్తారు. ఫస్ట్ సెక్షన్ రీజనింగ్ అండ్ యాప్టిట్యూడ్లో క్వశ్చన్స్. సెకండ్ సెక్షన్ వచ్చేసరికి సైకోమెట్రిక్స్. సో వాటికి సంబంధించిన క్వశ్చన్స్ చూద్దాం. చూడండి నెక్స్ట్ సెకండ్ సెక్షన్ 2లో మనకి సైకోమెట్రిక్ సంబంధించిన క్వశ్చన్స్ అయితే అడుగుతారనమాట. సో ఇక్కడ మనకి సైకోమెట్రిక్ క్వశ్చన్స్ అంటే మీరే అక్కడ ఉన్నట్టు, సో మీ యొక్క ఆన్సర్ జెన్యూన్గా ఇవ్వాలి. సో అది కూడా పాజిటివ్గా, ఇచ్చిన ఆప్షన్స్లో పాజిటివ్గా ఏది ఉంటుందో సో దాన్ని చూస్ చేసుకుంటే సరిపోతుంది. చూడండి, యువర్ టీమ్మేట్ మేక్స్ ఎర్రర్ ఇన్ షేర్ డాక్యుమెంట్ యూ. సో మీ యొక్క టీమ్మేట్ అనేది ఒక తప్పు సమాచారాన్ని షేర్ చేస్తున్నారు అనుకోండి. సో ఇక్కడ ఇచ్చిన ఆప్షన్స్ చూడండి, ఇక్కడ ఇచ్చిన ఆప్షన్స్లో ఏది పాజిటివ్గా ఉంటుందో దాన్ని మనం టిక్ చేయాలి. చూద్దాం,
రిపోర్ట్ బాస్ అంటే బాస్కి రిపోర్ట్ చేయడం. ప్రైవేట్లీ కరెక్ట్ ఆర్ హెల్ప్ చేయడం, ఇగ్నోర్ వదిలేయడం. సో ఇక్కడ మనకి పాజిటివ్గా ఏ ఆప్షన్ ఉంది? ప్రైవేట్లీ కరెక్ట్ అంటే ప్రైవేట్గా పిలిచి ఆ ఆప్షన్ ఏంటి అంటే తన మిస్టేక్ చేసిన దాన్ని కరెక్ట్ చేయడం లేదంటే హెల్ప్ చేయడం. ఇలా మనం పాజిటివ్గా ఆప్షన్ పెట్టాలి అంటే ఆప్షన్ బి ఇస్ కరెక్ట్. ఇక్కడ మిమ్మల్ని క్వశ్చన్ అడుగుతున్నారు, సో మీరే ఏం చేస్తారు అని పాజిటివ్గా ఆప్షన్ అన్నది సెలెక్ట్ చేయాలి. సో నెక్స్ట్ కొలీగ్ గాసిప్స్ యూ అంటే ఒక మీటింగ్ వేసుకున్నారు. సో మీ యొక్క టీమ్మేట్స్ మీ యొక్క కొలీగ్స్ అనేది గాసిప్స్ అంటే ఒక మీటింగ్ అన్నది ఉంది. సో ఆ మీటింగ్ వేసుకున్నారు. సో మీరేం చేస్తారు? వెళ్ళి జాయిన్ అవుతారా? జాయిన్. నెక్స్ట్ చేంజ్ టాపిక్, అవాయిడ్, స్ప్రెడ్ మోర్, రిపోర్ట్. ఇక్కడ పాజిటివ్గా ఆప్షన్ ఏది ఉందో మనం కరెక్ట్ చూస్ చేసుకోవాలి. జాయిన్ అంటే వెళ్ళి ఆ మీటింగ్లో జాయిన్ అయ్యి మనం కూడా మీటింగ్ వేయడం కాదు. సో నెక్స్ట్ స్ప్రెడ్ మోర్, దాన్ని ఇంకా స్ప్రెడ్ చేయడం కాదు. అలాగే రిపోర్ట్ చేయడం కూడా కరెక్ట్ కాదు. కరెక్ట్ ఆప్షన్ వచ్చేసరికి చేంజ్ టాపిక్ అండ్ అవాయిడ్. సో ఆ టాపిక్ని చేంజ్ చేసి అవాయిడ్ చేయడం. సో ఆప్షన్ బి ఈజ్ కరెక్ట్. పాజిటివ్ ఆప్షన్ ఏముందో ఇచ్చిన 4 ఆప్షన్స్లో మనకి పాజిటివ్ ఆప్షన్ ఏది ఉందో దాన్ని సెలెక్ట్ చేసుకోవాలి. సో నెక్స్ట్ క్వశ్చన్, ప్రిఫర్ లెర్నింగ్. మీరు లెర్నింగ్కి ఎలా ప్రిఫర్ చేస్తారు? ఎలా ఉన్నా గైడెడ్ వీడియోస్. ఇక్కడ పాజిటివ్ ఆప్షన్ వచ్చేసరికి గైడెడ్ వీడియోస్. సో ఆప్షన్ బి ఈజ్ కరెక్ట్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, వాట్ మోటివేట్స్ యూ మోస్ట్ అట్ వర్క్ టైంలో మిమ్మల్ని మీరు ఎలా మోటివేట్ చేసుకుంటారు అంటే, సో మీరు ఒక పలానా వర్క్ చేస్తున్నారు, ఆ వర్క్ చేసేటప్పుడు ఏదోటి థింక్ చేస్తారు కదా, ఏదోటి మోటివేట్ చేసుకుంటారు కదా, నేను వర్క్ ఫాస్ట్గా చేసేయాలి, ఎటువంటి మిస్టేక్స్ లేకుండా చేయాలి, శాలరీ కోసం చేయాలి, అలాగే ఇంకా లెర్నింగ్ ఎక్కువ నేర్చుకోవడం, ఇలా అనమాట. ఇచ్చిన ఆప్షన్స్ చూద్దాం. శాలరీ ఓన్లీ, నేను శాలరీ కోసం వర్క్ చేస్తున్నాను, నేను వర్క్ చేస్తే శాలరీ వస్తుంది, అదొకటి. నెక్స్ట్ అవాయిడింగ్ మిస్టేక్స్, మీరు ఏదైతే వర్క్ చేస్తున్నారో అందులో ఏం మిస్టేక్స్ రాకుండా అవాయిడ్ చేసుకోవడం, సో దాని గురించి ఎక్కువ మోటివేట్ చేసుకోవడం. సో నెక్స్ట్ ఆప్షన్ లెర్నింగ్ అండ్ కెరియర్ గ్రోత్, సో నేర్చుకుని మీ యొక్క కెరియర్ గ్రోత్ని ఇంప్రూవ్ చేసుకోవడానికి మోటివేట్ చేసుకుంటారు. సో ఇక్కడ ఇచ్చిన 3 ఆప్షన్స్లో పాజిటివ్ ఆప్షన్ వచ్చేసరికి ఆప్షన్ సి, లెర్నింగ్ అండ్ కెరియర్ గ్రోత్. సో మీరు వర్క్ చేసేటప్పుడు మోటివేట్ చేసుకుంటారు, మీకు మీరు మోటివేట్ చేసుకుంటారు. సో ఆప్షన్ సి ఈజ్ కరెక్ట్. సో అంతేగాని శాలరీ ఓన్లీ శాలరీ గురించి అలా కాకుండా పాజిటివ్గా ఏ ఆప్షన్ అయితే ఉంటుందో సో దాన్ని సెలెక్ట్ చేయాలి. సో నెక్స్ట్ క్వశ్చన్, ఇఫ్ యూ మేక్ ఏ మిస్టేక్ యూ విల్. ఒకవేళ మీరు మిస్టేక్ చేశారు, తెలిసిపోయింది, ఏం చేస్తారు మీరు? మీరు ఏం చేస్తారు? హైడ్ ఇట్, టేక్ రెస్పాన్సిబిలిటీ అండ్ కరెక్ట్, బ్లేమ్ అదర్స్. పక్క వాళ్ళ మీద గెంటేయడం కాదు, అలాగే హైడ్ ఇట్ దాచేయడం కాదు. ఇక్కడ పాజిటివ్ ఏముంది? టేక్ రెస్పాన్సిబిలిటీ. సో రెస్పాన్సిబిలిటీని తీసుకొని దాన్ని కరెక్ట్ చేసుకోవడం. సో ఆప్షన్ బి ఈజ్ కరెక్ట్. ఇలా మనకి సైకోమెట్రిక్ సంబంధించిన 10 క్వశ్చన్స్ అయితే ఇస్తారనమాట. ఒక్కోసారి మనల్ని ఇచ్చిన 4 ఆప్షన్స్లో 2 ఆప్షన్స్ పెట్టమని కూడా ఇస్తున్నారు. ఇక్కడ చూడండి, కొలీగ్స్ గాసిప్స్ యూ అంటే ఇక్కడ ఒక ఆప్షన్ పెట్టాం, ఇంకో ఆప్షన్ ఏం పెట్టవచ్చు? రిపోర్ట్ కూడా పెట్టవచ్చు. అంటే సో ఇచ్చిన క్వశ్చన్లో 2 ఆప్షన్స్ పెట్టమంటే ఒకవేళ రిపోర్ట్ అని పెట్టండి, అంతేకాని జాయిన్, స్ప్రెడ్ మోర్ అనేది కరెక్ట్ కాదు. రిపోర్ట్ అంటే మనం వెళ్ళి రిపోర్ట్ చేయడం, సో అది ఓకే. ఇచ్చిన క్వశ్చన్లో 2 ఆప్షన్స్ పెట్టమంటే ఒకవేళ మీరు రిపోర్ట్ అని కూడా పెట్టవచ్చు. సో బి అండ్ డి కరెక్ట్. అలా ఒక్కొక్కసారి అడుగుతున్నారనమాట ఈ మధ్య స్కిల్ టెస్ట్ జరుగుతున్న వాళ్ళకి. సో ఇలా సైకోమెట్రీకి సంబంధించిన 10 క్వశ్చన్స్ అయితే అడుగుతారు. పాజిటివ్గా ఏ ఆప్షన్ అయితే ఉంటుందో ఆ ఆప్షన్ సెలెక్ట్ చేసుకోవాలి. సో నెక్స్ట్ సెక్షన్ 3లో మనకి టెక్నికల్కి సంబంధించిన క్వశ్చన్స్ అయితే ఉంటాయి. సో ఇది వచ్చేసరికి ఫస్ట్ 45 మినిట్స్లో జరిగే టెస్ట్ అనమాట. సో నెక్స్ట్ లాస్ట్ 50 మినిట్స్లో జరిగే కమ్యూనికేషన్ స్కిల్ టెస్ట్పై ఒక వీడియో సపరేట్గా చేశాను, అది కింద కామెంట్ సెక్షన్లో పిన్ చేస్తాను చూడండి. సో ఇప్పుడు టెక్నికల్ క్వశ్చన్స్ చూద్దాం సెక్షన్ 3లో. సెక్షన్ 3లో వచ్చేసరికి టెక్నికల్కి సంబంధించిన క్వశ్చన్స్ అయితే అడుగుతున్నారు అనమాట. సో టెక్నికల్ అంటే మనకి ఎక్కువగా ఇంగ్లీషు, అలాగే కంప్యూటర్ బేస్డ్ పై క్వశ్చన్స్, అలాగే మీ యొక్క క్వాలిఫికేషన్ బట్టి మీరు డిగ్రీ చదివితే డిగ్రీ, సో ఒకవేళ బీటెక్ చదివితే బీటెక్, ఎంఎస్సి, సో ఇలా మీ యొక్క క్వాలిఫికేషన్ బట్టి అడుగుతున్నారు అనమాట. సో ఇప్పుడు ఇంగ్లీష్కి సంబంధించి అలాగే కంప్యూటర్కి సంబంధించిన జస్ట్ బేసిక్ క్వశ్చన్స్ అయితే చూపిస్తాను చూడండి. సో చూడండి, షీ డాష్ టు మార్కెట్ ఎస్టర్డే. ఇక్కడ చూడండి, ఎస్టర్డే అంటే మనకి ఏమొస్తుంది? పాస్ట్ కదా. సో పాస్ట్ అంటే వెంట్. షీ గో టు ద మార్కెట్ ఎస్టర్డే. సో ఎస్టర్డే వెళ్ళిన దానికి, పాస్ట్ జరిగిన దానికి సో గో యూస్ చేయము, అలాగే గోయింగ్ కూడా కాదు. సో వెంట్. ఆప్షన్ బి సి ఈజ్ కరెక్ట్. షీ వెంట్ టు మార్కెట్ ఎస్టర్డే.
సో ఇలా నెక్స్ట్ సెనోనియం ఆఫ్ హ్యాపీ. హ్యాపీకి సెనోనియం అంటే మనకి రిలేటెడ్ వర్డ్. హ్యాపీకి రిలేటెడ్ వర్డ్ ఏముంది ఇక్కడ? సాడ్ కాదు, సాడ్ అంటే ఆపోజిట్ వర్డ్ వచ్చేస్తుంది. సో యాంగ్రీ కూడా కాదు, టైర్డ్ కూడా కాదు. సో జాయ్ఫుల్, ఆప్షన్ బి ఇస్ కరెక్ట్. నెక్స్ట్ యాంటోనియం ఆఫ్ బిగ్. యాంటోనియం అంటే ఆపోజిట్ వర్డ్. సో బిగ్కి ఆపోజిట్ వర్డ్ స్మాల్. సో ఆప్షన్ సి ఈజ్ కరెక్ట్. నెక్స్ట్ కరెక్ట్ ద స్పెల్లింగ్ రిసీవ్. సో ఇక్కడ రిసీవ్ అని అర్థమవుతుంది, ఓకే, బట్ ఏది కరెక్ట్ స్పెల్లింగ్ చూడండి, RECEIVE. సో రిసీవ్ కరెక్ట్ ఆన్సర్. సో ఇలా మనకి ఇంగ్లీష్కి సంబంధించిన, ఇంగ్లీష్ అంటే జస్ట్ బేసిక్ ఇంగ్లీష్లోనే క్వశ్చన్స్ అయితే వస్తాయి అనమాట గ్రామర్పై. సో చూడండి నెక్స్ట్ కంప్యూటర్ బేస్డ్పై క్వశ్చన్స్ అయితే వస్తాయి అనమాట. ఈ కంప్యూటర్పై క్వశ్చన్స్ వచ్చేసరికి చాలా క్వశ్చన్స్, అంటే ఒక 100 క్వశ్చన్స్ వరకు మన ఛానల్లో అప్లోడ్ చేశాను. సో అందుకే జస్ట్ బేసిక్ క్వశ్చన్స్ అయితే ఈ వీడియోలో చూపిస్తున్నాను చూడండి. సో వాట్ ఈజ్ ర్యామ్? సో ర్యామ్ మీన్స్ ర్యాండమ్ యాక్సెస్ మెమొరీ. సో నెక్స్ట్ ఇన్పుట్ ఎగ్జాంపుల్స్ అడుగుతున్నాడు. ఇన్పుట్ అంటే మనకి డేటా ఎంటర్ డివైస్ కదా. సో డేటా ఎంటర్ చేయడానికి ఏమేమి హెల్ప్ అవుతాయి? కీబోర్డు, మౌస్, జాయ్ స్టిక్, స్కానర్, ఇవన్నీ కూడా మనకి ఇన్పుట్లోకి వస్తాయి కదా. సో ఇన్పుట్ ఎగ్జాంపుల్స్ వచ్చేసరికి కీబోర్డు, మౌస్, జాయ్ స్టిక్, స్కానర్ ఇలా అనమాట. సో ఏదో ఒకటి ఇస్తాడు ఆప్షన్స్లో, అంతే. నెక్స్ట్ CPU మీన్స్, CPU అంటే బ్రెయిన్ ఆఫ్ ది కంప్యూటర్. సో వాట్ ఈజ్ CPU అని అడుగుతాడు. సో వాట్ ఈజ్ CPU అంటే మనకి బ్రెయిన్ ఆఫ్ ది కంప్యూటర్ లేకపోతే హార్ట్ ఆఫ్ ది కంప్యూటర్, ఈ రెండిట్లో ఏదైనా కరెక్టే. సో నెక్స్ట్ వాట్ ఈజ్ ఎక్సెల్? ఎక్సెల్ అంటే మనకి టేబుల్స్ ఉంటాయి, క్యాలిక్యులేషన్స్, EMI ఇవన్నీ వస్తాయి కదా. సో చూడండి టేబుల్స్, డేటా ఎంట్రీ, క్యాలిక్యులేషన్స్. ఒకవేళ ఎక్సెల్లో సమ్ ఫార్ములా అడగవచ్చు. సమ్ ఫార్ములా అంటే ఎక్సెల్లో ఏ ఫార్ములా యూజ్ చేయాలన్నా ఈక్వల్ టుతో స్టార్ట్ అవ్వాలి కదా. ఈక్వల్ టు సమ్ అయితే సమ్, మ్యాక్సిమం అయితే మ్యాక్సిమం, మినిమం అయితే మినిమము, యావరేజ్ అయితే యావరేజ్. అక్కడ ఏదైతే అడుగుతారో దాన్ని ఇక్కడ పెట్టాలి. ఈక్వల్ టు సమ్, ఓపెన్ బ్రాకెట్స్, అండ్ ఏ కాలమ్స్ నుంచి ఏ కాలమ్స్ వరకు కావాలో అది మనం సెలెక్ట్ చేసుకోవాలి, క్లోజ్డ్ బ్రాకెట్స్. సో అవన్నీ కూడా నేను ఆల్రెడీ కంప్యూటర్పై వీడియోస్ పార్ట్స్ వైజ్ అయితే చేశాను. ఒకవేళ యూజ్ అవుతాయి, హెల్ప్ అవుతాయి అనుకుంటే చూడండి. ఇలా మనకి ఎక్సెల్లో ఫార్ములాస్ కూడా అడుగుతారు. సో నెక్స్ట్ ప్రింట్ షార్ట్ కట్. ప్రింట్ షార్ట్ కట్ వచ్చేసరికి Ctrl+P. సో ప్రతి దానికి సేమ్ లెటర్ రాదు. ఇక్కడ ప్రింట్ ఉంది కదా, P వచ్చేస్తుంది అనుకోవచ్చు. కొన్ని వాటికి చేంజ్ అవుతూ వస్తాయి, అవి కూడా చూడండి తెలుస్తాయి. సో బోల్డ్ షార్ట్ కట్ అడగవచ్చు, Ctrl+B. అలాగే ప్రింట్ అడిగాడు కదా. సో నెక్స్ట్ పేస్ట్. సో కాపీ చేసిన తర్వాత పేస్ట్ చేయాలంటే Ctrl+V అనమాట. ఒకవేళ కాపీ చేయాలంటే Ctrl+C. ఇలా షార్ట్ కట్స్ కూడా అడుగుతారు. సో ఇవన్నమాట టెక్నికల్కి సంబంధించిన క్వశ్చన్స్ అయితే ఇంగ్లీష్ పైన, ఇంగ్లీష్ గ్రామర్ పైన, అలాగే కంప్యూటర్, అలాగే మీ యొక్క క్వాలిఫికేషన్ బట్టి. సో ఇలా టోటల్ 20 క్వశ్చన్స్ అయితే అడుగుతారనమాట టెక్నికల్ క్వశ్చన్స్. ఫస్ట్ రీజనింగ్ అండ్ ఆప్టిట్యూడ్ 10 క్వశ్చన్స్, సైకోమెట్రిక్ 10 క్వశ్చన్స్, టెక్నికల్ వచ్చేసరికి 20 క్వశ్చన్స్, మొత్తం కూడా 40 క్వశ్చన్స్, 45 minutes టైం అంతే. సో రిమైనింగ్ 50 minutes వచ్చేసరికి కమ్యూనికేషన్ స్కిల్ టెస్ట్. దానిపై ఒక వీడియో అయితే చేశాను చూడండి. సో దానిపై ఇప్పటివరకు అడిగిన క్వశ్చన్స్ కూడా నేను చేశాను చూడండి. అట్లా మొత్తం 3 sections పై మనకి స్కిల్ టెస్ట్ అయితే జరుగుతుంది. సో ఇప్పటికీ స్కిల్ టెస్ట్ అయితే జరుగుతూనే ఉంది. ఇంకా మెయిల్స్ రాని వాళ్ళు అయితే ఎవరు కూడా టెన్షన్ పడొద్దు. ఎందుకంటే కౌశలం సర్వే చేయించుకున్న ప్రతి ఒక్కరికి కూడా స్కిల్ టెస్ట్ అయితే పెట్టడం అయితే జరుగుతుంది. అండ్ జాబ్కి ఎలా అప్లై చేసుకోవాలి, ఎప్పటి నుంచి జాబ్ స్టార్ట్ అవుతుంది, అన్నీ కూడా మన ఛానల్లో ఉన్నాయి డీటెయిల్స్. సో ఇదండి ఈరోజు వీడియో అయితే. మర్చిపోకుండా వెళ్ళే ముందు ఒక చిన్న లైక్ చేయండి. ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం మన ఛానల్ని ఫాలో అవుతుండండి. సీ యూ టు నెక్స్ట్ వీడియో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. బై బై.